నాన్న రాజశేఖర రెడ్డిని గెలిపించారు, చంద్రబాబుని పక్కన పెట్టారు. ఉమ్, మరి ఎట్ట ఇవ్వగలిగాడు రాజశేఖర రెడ్డి? ఇవ్వలేకపోవడం అనేది ఉండదు. ఏదైనా సరే ఏ పథకమైనా ఇవ్వచ్చు. ఉమ్, సమస్య ఎక్కడ వస్తుందంటే దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మిగతాయి వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఉమ్, దీనివల్ల మిగతా ప్రయారిటీస్ ఏం పోయినాయి? మౌలిక వస్తువుల కల్పన పోయింది. అవును. మౌలిక వస్తువులైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణమో లేకపోతే డ్రైనేజీ కనుక వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ స్ట్రీట్ డెవలప్ లైట్స్. చేయడము ఇట్లాంటివి చెయ్యాలంటే ఉమ్, డబ్బులు కావాలి. మొత్తం ఫ్రీగా పనిచేస్తుంటే ఒక మున్సిపాలిటీకే దగ్గర దగ్గరగా ఏడాదికి ఈ పింఛన్లు ఈ రూపంలో చూస్తే మినిమం 500 నుంచి 1000 కోట్లు వెళ్ళిపోతుంది. ఉమ్, మరి అంత డబ్బులు అట్లా ఇచ్చేసేయడమేగా వెళ్ళిపోతుంది. మరి ఇంకెక్కడి నుంచి డబ్బులు తెస్తారు? ఉమ్, నోట్లే ముద్రించలేరు కదా. ఒకవేళ సంపద సృష్టి ఇలాంటి సొల్లి కబుర్లన్నీ బాగుంటాయి. ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకుంటే ₹1,00,000 వస్తే 1,00,000 ఆడికి ఇచ్చాను కదా, నా జిఎస్టీ డబ్బులే ఇస్తా. అవును. ఆ జిఎస్టీ డబ్బులు 18, 28 అని ఇచ్చాం. ఉమ్, ఆ 28లో కేంద్ర ప్రభుత్వం వాటా 14 తీసుకుని 14 వస్తుంది. ఉమ్, అక్కడ నన్ను సవ్యంగా నడవనిస్తాను వ్యాపారం. ఉమ్, నా వ్యాపారం ఎప్పుడు నడుస్తుంది? నీ చేతిలో డబ్బులు ఉంటాయి. అవును. నీ చేతిలో డబ్బులు లేకుండా నేను వ్యాపారం పెట్టుకుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఒక యశోదావాడో ఒక స్టార్ వాడో ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టడు హాస్పిటల్? ఉమ్, జనం దగ్గర డబ్బులు తక్కువ ఇక్కడ. ఉమ్, అక్కడైతే కనుక ఒక ₹5,00,000 ₹10,00,000 బిల్లు అంటే కనుక వచ్చిన వాళ్ళల్లో 30% మంది అసలు అడగకుండానే ఇస్తారు. ఉమ్, మధ్యతరగతి కొద్దిగా తగ్గించమని అడిగిస్తారు. మిగతా 70లో 40 మంది, ఉమ్, ఒక 30 మంది మా వల్ల కాదండి అంటారు. మళ్ళీ వాళ్ళకి కన్విన్స్ చేసేదో సెట్ చేస్తారు. అవును. అక్కడ మాక్సిమం ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి. ఎప్పుడు 70 to 80% ఆక్యుపెన్సీ ఉంటుంది. ఉమ్, మన దగ్గర ఇక్కడ ఉండదు. ఎందుకని మన దగ్గర అంత ఇది లేదు కాబట్టి. సంపద అనేటువంటిది జనం దగ్గర. ఇప్పుడు జగన్ చేసినటువంటి జిఎస్టిపి గ్రోత్ జగన్ వచ్చాక భారీగా పెరిగింది. చంద్రబాబు ఉన్నప్పుడు